నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రంజిత్ బుల్టెన్ల ముందు హెడ్లైన్స్ ఒంటరిగానే బరిలోకి దిగుతానన్న కుంతియా టీడీపీ మద్దతు కోసం రాయబారం నడుపుతున్న టీపీసీసీ మోదీతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదన్న బాబు ప్రజల కోసం యుద్ధం చేస్తున్నానన్న ఏపీ సీఎం టీఆర్ఎస్ వల్లే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్న నామా నాగేశ్వరరావు పాత కొత్త అంటూ ఏమీ లేదు అందరం కేసీఆర్ టీమేనన్న మాజీ ఎంపీ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏ పార్టీతో పొత్తు లేకుండా 17 స్థానాల నుండి ఒంటరిగానే పోటీ చేస్తానని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా వెల్లడించారు. సెక్యులర్ పార్టీలన్నీ కాంగ్రెస్కి సపోర్టు చేయాలని ఆయన కోరారు. పుల్వామా ఘటనను రాజకీయాలకు వాడుకోవడం దారుణమని అన్నారు. మోదీకి టీఆర్ఎస్బీ టీమా పనిచేస్తుందని కుంతియా ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ పొగరుగా మాట్లాడుతున్నారని, దేశానికి స్వాతంత్రం తెచ్చింది తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని ఆలీ తెలిపారు. సీఎం కేసీఆర్ని యూత్ కాంగ్రెస్కి తెచ్చింది కాంగ్రెస్ అని పీకుడు అన్న పదాన్ని విత్డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ కేసీఆర్ మిత్రపక్షాలేనని సాక్షాత్తు కేంద్ర మంత్రి పీయూష్ గోయలే చెప్పారని, దీంతో అవి రెండు ఒకటేనని తేలిపోయిందని షబ్బీర్ అలీ అన్నారు. మోదీతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, కేవలం ప్రజల కోసమే మోదీని ఎదిరించానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన హామీలు నెరవేర్చడం అంటే మోదీకి ఎక్కడ లేని కోపం వచ్చిందని, అందుకే మనపై కక్ష సాధిస్తున్నానని ఆయన ఆరోపించారు. ఆంధ్ర ప్రజలను మోదీ నమ్మించి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చి మైనార్టీలపై దాడి చేశారని, చట్టం అందరికీ సమానంగా ఉండాలని, కానీ వారిని వేధించడం సరికాదని మోదీ చెప్పానని బాబు తెలిపారు. ఢిల్లీకి కడపకు పోటీ అన్న జగన్ ఎక్కడున్నారని, మోదీ అంటే జగన్ అని భయపడి ఎద్దవ చేశారు. జగన్ జుట్టు మోదీ చేతుల్లో ఉందని, ఎక్కడ జైలుకు పంపుతాడోనని జగన్ భయమని అన్నారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసిన ఘనత తమదేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రనీవా ద్వారా జిల్లా అంతటా నీరించామని తెలిపారు. కడప జిల్లాలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాయలసీమను రత్నాల సీమను తీర్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. బద్వేల్ రైతుల గోదావరి నీటితో వ్యవసాయం చేయబోతున్నారని, కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్ళిచ్చామని ఆయన తెలిపారు. కృష్ణా జలాలు తాగేవారంతా టీడీపీకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపారని టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న చరిత్ర దేశంలోనే లేదన్నారు. జిల్లాలోని వైరాలో టీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మీరు ముందుకొచ్చారని చెప్పారు. దేశంలోనూ మార్పు తేవాలన్న ప్రయత్నాలలో కేసీఆర్ ఉన్నారని నామా పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కేంద్రం కూడా ఇక్కడి పథకాలను కాపీ కొడుతుందని చెప్పారు. మన అందరి గ్రూప్ ఒకటే, అది కేసీఆర్ గ్రూప్ అని అన్నారు. అవకాశం ఇవ్వటం అవన్నీ కూడా విషయాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇంతకుముందు కూడా నన్ను పార్లమెంట్కి గెలిపించి, లోక్సభలో గెలిపించి నన్ను ఢిల్లీ పంపితే అక్కడ నేను పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండటం, ఆ 15th లోక్సభలో మన ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా ఉండటం, 15th లోక్సభలనే తెలంగాణ బిల్లు రావటం, ఆ బిల్లు మీద ఏ విధంగానైతే మన ముఖ్యమంత్రి గారు వారి యొక్క ప్రాణాన్ని అడ్డుపెట్టి ఆ రోజున ఇక్కడ అమర నిరాహార దీక్ష చేస్తుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణకు అడ్డుపడ్డ వైసీపీకి కేసీఆర్ మద్దతిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహుల పార్టీ వైసీపీ అని దయబట్టారు. మల్లాపూర్ చక్కెర కర్మాగారాన్ని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రభుత్వ పరం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. కానీ కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోకుండా మూసివేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం మాట తప్పిందని దయపట్టారు. పసుపు పంట క్వింటాకు 2000 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశానని ఆయన పట్టించుకోలేదన్నారు. గత 5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటి నెరవేర్చలేదని జీవన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయానికి బడ్జెట్ 800 కోట్లు కేటాయించిన కనీసం 8 రూపాయలు కూడా ఖర్చు చేయడం లేదని ఎద్దేవా చేశారు.
సమాఖ్య రాష్ట్రంలో పసుపు కింటాకు 1500 ఇచ్చేవారని గుర్తు చేశారు. రోలవాగు ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా 0.25 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును 1 టీఎంసీకి పెంచుతామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. టీడీపీ మాదిరిగా కాంగ్రెస్ కూడా గాంధీ భవన్కి తాళం వేసుకునే పరిస్థితి వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేవరకొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనని, ఉత్తమ్కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. వరుసగా 7 సంవత్సరాలు కరువు వస్తే ఆ కరువు నల్లగొండకు రాలేదు. అన్ని జిల్లాలకు సమానంగా వచ్చిన కరువు ఒక నల్లగొండ మీదే పడ్డది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో పంటలు వండినాయి. ఎందుకంటే మీ దద్దమతనం వల్ల, మీ చేతగాని తరం వల్ల, ఈ జానారెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల, చేతగాని నాయకుల వల్ల 7 ఏళ్ళు వరుసగా నల్గొండ జిల్లాలోని ఎడమగాలో రైతాంగానికి మాత్రమే కరువు వచ్చింది. నోరు మూసుకొని పెడున్నారు పదవుల కొరకు, బీమాల కొరకు, మంత్రి పదవుల కొరకు ఆనాటి ఆంధ్ర పాలకుల కాళ్ళ ముందు మోకరిల్లి ధైర్యం లేదు, మాట్లాడాలి. చూసి ఈ జిల్లా ప్రజలు 35 ఏళ్ళ అనుభవాలు. ఈ 4 ఏళ్లలో ఏం జరిగిందో చూసారు. నాగార్జున సాగర్ ఎడమకాలం ఉంది. నీరు బయటికి వెళ్తేనే కూడకాలం చుక్క వెళ్తుంది తప్ప లేకపోతే ఒక చుక్క కూడా పోలేదని చెప్పి ఆపి తెలుసుకోవడంలో నీళ్ళు కూడా తీసుకొచ్చి ఎడమకాల రైతాంగాన్ని కాపాడింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ మాత్రమే విషయం కూడా ఈ జిల్లా ప్రజలు గమనించారు. అందుకే ఇవాళ ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మాత్రమే గెలిపించారు. మీరు కోదలు పోసినట్టుగా మేము ఇంత పెద్ద నాయకులు, మేమే 600 ఫీట్లు 7 ఫీట్లు ఉన్నాం, మేమే 2 గీతాలు ఉన్నామని చెప్పి మీరు కోదలు కొడితే ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాదు, ఇది కాంగ్రెస్ కు మంచుకోట అవుతుంది, ఇది గులాబీ కిల్లా అవుతుంది అని చెప్పి ఎన్నికల్లో చెప్పిండ్రు ప్రజలు. కేసీఆర్ వెంట ఉండి కేసీఆర్ 9 సీట్లు ఇచ్చిండ్రు. ఇవాళ పార్లమెంట్ లో కూడా మళ్ళీ అదే పద్ధతిలో 2 స్థానాలు టీఆర్ఎస్ కి ఇవ్వబోతున్నారు జిల్లా ప్రజలు. మీరు చేసిన నిర్వాహకం 60 ఏళ్ళైనా మీకు పెద్దలు ఇస్తే అందులో 35 ఏళ్ల నుంచి మీరే ఉన్నారు. జానారెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు, రామరెడ్డి గారు. ఏమొచ్చింది ఈ జిల్లా కంటే దేవరకొండ మనోళ్లకు బ్రహ్మాండమైన కరువుతో పాటు విడుదల కూడా వచ్చింది తప్ప ఒక సుగా నీళ్లు రాలే, ఒక రోడ్డు రాలే, ఒక అభివృద్ధి కార్యక్రమం రాలే. కడప జిల్లాలో మహానుభావులు పుట్టారని, తులసివనంలో గంజాయి మొక్క పుట్టినట్టు జగన్ కూడా ఇక్కడే పుట్టాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా బద్వేలులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ రాళ్లసీమగా మారే పరిస్థితులలో దాన్ని రత్నాల సీమగా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని అన్నారు. భవిష్యత్తులో సోమశిల, గోదావరి నీళ్లు వస్తాయని, బద్వేలులో గోదావరి నీళ్లతో రైతులు వ్యవసాయం చేయబోతున్నారని చెప్పారు. రాయలసీమ వ్యాప్తంగా కృష్ణానది నీరు ప్రజలు తాగుతున్నారని, ఈ నీళ్లు తాగే వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని సూచించారు. వేరే పార్టీల వాళ్లకు ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమంలో మన రాష్ట్రమే ముందుంది, మన దురదృష్టం కొద్దీ మోదీ మనల్ని నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. రాజకీయం మాట్లాడేందుకు తాను ఇక్కడకు రాలేదని, భవిష్యత్ గురించి చెప్పేందుకు ఇక్కడకు వచ్చానని అన్నారు. 31 కేసులు పెట్టుకున్న మహానాయకుడు జగన్ అని, తనకు ఓటేయాలంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నాడని సెటైర్లు విసిరారు.
మజ్లిస్ పార్టీ అధినేత లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధాని మోదీ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీరిద్దరూ బీఫ్ తిని పడుకున్నారా అని నిలదీశారు. హైదరాబాద్లో ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసద్ మాట్లాడుతూ భారత్ వాయుసేన పాక్లోని బాల్కోట్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై బాంబులు వేసింది. ఈ దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంటున్నారు. మరోవైపు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం ఉగ్రవాదులకు సంబంధించిన 300 ఫోన్లను ట్యాప్ చేశామని, బాలకోట్లో 300 ఫోన్లు కనిపించిన మీకు ఓ ఉగ్రవాది 50 కేజీల RDXను పుల్వామాకు తరలించడం మాత్రం కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తున్నారు? బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా అని ఎద్దేవా చేశారు. లౌకికవాదం, సోదర భావాన్ని అంతం చేయాలనుకునే వారిపైనే తన పోరాటమని స్పష్టం చేశారు. ఎవరినైనా జాతీయ పార్టీలు ఎన్నని అడిగితే 2 లేదా 3 అని చెప్తారు. కానీ నేను మాత్రం ఒకటే జాతీయ పార్టీ, అది బీజేపీ అంటాను. ఎందుకంటే కాంగ్రెస్ కూడా 1.5, బీజేపీనే. ఈ 2 పార్టీలకు ఎలాంటి వ్యత్యాసం లేదు, 2 ఒకటే అని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు, ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. अल्लाह सुब्हानहू तआला ने मुझे चौथी मरतबा सरजमीन हैदराबाद के गयूर अवाम की नुमाइंदगी करने का मौका इनायत फरमाया। हर सियासी जमात का उम्मीदवार अवाम के दरमियान में जाकर उस पार्टी की कारकर्दगी को बयान करता है, या फिर वो उम्मीदवार अपनी कारकर्दगी को अवाम के दरमियान में रखता है कि उस बुनियाद पर आप पार्टी का और उस उम्मीदवार को वोट दें। हैदराबाद की अवाम ने मजलिस इत्तेहादुल मुस्लिमीन को 2014 में हैदराबाद की पार्लियामेंट की निशिस्त पर कामयाब किया। बहैसियत रुकने पार्लियामान मेरा रिकॉर्ड आपके दरमियान में है कि 4.5 साल के इस अरसे में मैंने बहैसियत रुकने पार्लियामान हिंदुस्तान की पार्लियामेंट में 734 सवालात मैंने किए, और हिंदुस्तान की पार्लियामेंट में जो कौमी एवरेज है उससे ज्यादा मैंने पार्लियामेंट के बहस मुबाहिसे में हिस्सा लिया। ये तमाम आदाद शुमार, ये तमाम चीजें आपको पार्लियामेंट के वेबसाइट पर या इंटरनेट पर दस्तयाब हैं। पार्लियामेंट के बाहर मैंने पूरी कोशिश की कि बहैसियत रुकने पार्लियामान, जो हर रुकने पार्लियामान को 5 करोड़ जो सालाना मिलते हैं, मैं आपके सामने जिम्मेदारी के साथ इस बात को कह रहा हूं कि 2014 से लेकर अब तक हर साल जो 5 करोड़ की रकम दी जाती है एमपी लैट स्कीम की, तो करीब 25 करोड़ होती है। आप में से कोई भी आरटीआई का एप्लीकेशन डालकर इस बात को साबित कर सकता है कि मैंने अपने पूरे वो 25 करोड़ की रकम इस्तेमाल की है हैदराबाद के पार्लियामेंट के इस हल्के के तरक्की के कामों के लिए, और 1 पैसा भी आज की तारीख में मैंने उसको छोड़ा नहीं। బులెటిన్లో ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్,
దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405 37044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో నూతనంగా నిర్మించిన ఐడాట్ ఇంటర్మో డొమెస్టిక్ అరైవల్స్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 4000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రస్తుతం ఉన్న ప్యాసింజర్ టెర్మినల్ భవంతికి తూర్పు వైపున ఉంటుంది. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల బ్యాగేజీ, రిక్లైమ్, మరో గమ్యస్థానానికి వెళ్లే వారికి అందించే సేవలు అందనున్నాయి. ఒక్కొక్కటికి 45 మీటర్ల పొడవైన 4 బ్యాగేజ్ బెల్ట్లను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్టుకు వచ్చే సగం మంది దేశవాళీ ప్రయాణికులు. అంటే నిత్యము ల్యాండ్ అయ్యే సుమారు 30,000 మంది ఈ ఐడాటా నుంచి బయటకు వెళ్లేలా జీఎంఆర్ అధికారులు ఏర్పాటు చేశారు. రంగస్థలం చిత్రం తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయిన సుకుమార్ మద్దతు కోసం తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా మకిలీపురం అన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం దగ్గర పడ్డ నేపథ్యంలో మకిలీపురంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న గొల్లపల్లి సూర్యారావు, జనసేన తరపున పోటీ చేస్తున్న రాపాక ప్రసాదరావులు విడివిడిగా సుకుమార్ ఇంటికి వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో నేతల ప్రచారం జోరందుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు నాయకులు ప్రజలను, ప్రముఖులను కలుస్తూ ప్రచారం నిర్వహించుకుంటూ దూసుకువెళ్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత వివాహం ఈరోజు అత్యంత వేడుకగా జరిగింది. రాజస్థాన్లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్గా పేరుగాంచిన జైపూర్లోని ఓ స్టార్ హోటల్లో ఈ సెలబ్రిటీ మ్యారేజ్కి వేదికగా నిలిచింది. ఈ పెళ్లికి 3 రోజుల ముందు నుంచే జైపూర్ తారాతోరణంలో కలకలలాడింది. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, బీనా కాక్ తదితరులు విచ్చేయగా టాలీవుడ్ నుంచి రానా దగ్గుపాటి, అక్కినేని నాగ చైతన్య, సమంత, రామ్ చరణ్, ఉపాసన తదితరులు హాజరయ్యారు. ముహూర్తంలో అశ్రిత హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లికి వచ్చిన సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు వధువరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలు మరోసారి చేతులు కలిపాయి. ఇందులో భాగంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీడీపీ చరిత్రలో మరోసారి పోటీ నుంచి తప్పుకున్నట్టు అయింది. తెలంగాణలో పార్టీ కేడర్ను కాపాడుకునేందుకు పోటీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుంతియా టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై పార్టీ ప్రముఖతో చర్చించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్షుడు నరేష్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం కోసం టీడీపీ పోరాడుతుందని నరేష్ తెలిపారు.
ఏపీలో రాబోయే ఎన్నికల్లో గెలిచే పార్టీని బట్టి ప్రభుత్వాన్ని బట్టి సంక్షేమ పథకాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడారు. అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి పోరాటాన్ని ఎవరైనా సమర్థిస్తారని వ్యాఖ్యానించారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తాను వ్యక్తిగా అభిమానిస్తానని, ఆయన గెలుపు ఓటములతో తనకు సంబంధం లేదని నరేష్ వెల్లడించారు. వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ నాయకత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రతిసారి ఎన్నికల ముందు జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటాడని ఎద్దేవా చేశారు. జగన్ క్యారెక్టర్ ఏంటో వివేకానందరెడ్డి హత్యతో తేలిపోయిందన్నారు. ఏపీని వేధిస్తున్న మోదీ కేసీఆర్తో జగన్ జతగట్టడం సిగ్గుచేటి అని విమర్శించారు. కేసీఆర్తో జతగట్టడం వల్ల జగన్ గ్రాఫ్ పడిపోయిందన్నారు. కేంద్రంలో మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీపై మరింత కక్ష సాధిస్తారని అన్నారు. మహిళలను చంద్రబాబు మోసం చేస్తూ చిల్లర విసిరిస్తున్నారని, పొదుపు సంఘాల మహిళలు నిండా అప్పుల్లో కూరుకుపోయారని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే పొదుపు సంఘాల రుణాలన్నీ చెల్లించేలా చూస్తామని, మొత్తాన్ని 4 విడతలలో వారి చేతుల్లోనే పెడతామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మళ్లీ 0 వడ్డీకే పొదుపు సంఘాలకు రుణాలు ఇస్తామని, మహిళలను లక్షాధికారుల్ని చేయడమే తమ లక్ష్యమని జగన్ తెలిపారు. బాబు హయాంలో బెల్ట్ షాపులు రద్దు కాలేదని, గ్రామాలలో ప్రతి కిరాయి షాపులోనూ మందు అమ్మే స్థాయికి చంద్రబాబు తీసుకువచ్చారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపానాన్ని 3 దశల్లో నిషేధిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాతే ఓటు అడుగుతామని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో లా అండ్ ఆర్డర్ లేదని, ఎమ్మెల్యేలు అధికారులపై దాడులు చేస్తున్న టీడీపీ హయాంలో కేసులు లేవని, అరెస్టులు సైతం లేవని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్ మొదటి ప్రాధాన్యమని ఇస్తామని, మహిళలకు ఇబ్బంది పెట్టేవారికి తగిన శిక్షలు వేస్తామని తెలిపారు. పోలింగ్ తేదీ దగ్గర పడింది కాబట్టి బాబు ఇవన్నీ వాగ్దానం ఉండదని, చూపించని సినిమా ఉండదని, ఈ ఎన్నికల ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆయన పరిపాలన మీద ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా రావని, ఆయన తీసుకురానని పేర్కొన్నారు. మా చిన్నాన్నను చంపించింది చంద్రబాబునని, పైగా ఆయన పోలీసులతో విచారణ చేయిస్తున్నారని విమర్శించారు. జనసేన అభ్యర్థుల నామినేషన్లలో టీడీపీ జెండాలను కనిపిస్తుందని, నేరుగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే డిపాజిట్లు రావని పవన్ కళ్యాణ్ భయమని జగన్ ఆరోపించారు. చంద్రబాబు చెప్పింది ఆయన వల్లిస్తారని, అంతేకాకుండా బాబు చెప్పిన వారికి ఆయన ఓటేస్తున్నారని జగన్ అన్నారు. వైసీపీ అధినేత జగన్ను జనసేనాని పవన్ తీవ్రంగా విమర్శించారు. పులివెందుల వేషాలు తన దగ్గర వేస్తే ఊరుకునేది లేదన్నారు. పేపర్ ఛానల్ ఉన్నాయని, వైసీపీ పిచ్చిరాత రాసే తాట తీస్తానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి పైన విరుచుకుపడ్డారు. ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తానన్నారు. హైదరాబాద్లో కూర్చొని కేసీఆర్ అనుమతితో వైసీపీ బీఫారాలు ఇస్తుందని పవన్ విమర్శించారు. జిల్లాలోని కైకలూరులో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలోనే సీఎంగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలు జగన్ చంద్రబాబులే చేస్తారా, తాను చేయలేనా అని అన్నారు. కొత్త తరం రాజకీయాలు తీసుకువస్తానని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో జతగట్టిన బీజేపీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఈసారి ఒంటరిగా పోటీ చేస్తుందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్ చేశారని రాష్ట్ర బీజేపీ వర్గాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే మళ్లీ మోదీ నినాదంతో కరపత్రాలు ముద్రించిన కాషాయి శ్రేణులు ప్రచారం ముమ్మరం చేశాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోదీ ఏపీ వస్తుందనడం స్థానిక శ్రేణుల్లో ఉత్సాహం కలిగిస్తుంది. మోదీ ఈ నెల 29న రాష్ట్రానికి రానున్నారు. అదే రోజున కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగే మరో సభకు హాజరవుతారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవి బులెటిన్ విశేషాలు. వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒంటరిగానే బరిలోకి దిగుతానన్న కుంతియా, టీడీపీ మద్దతు కోసం రాయబారం నడుపుతున్న టీపీసీసీ. మోదీతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదన్న బాబు, ప్రజల కోసం యుద్ధం చేస్తున్నానన్న ఏపీ సీఎం. టీఆర్ఎస్ వల్లే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్న నామా నాగేశ్వరరావు.
పాత కొత్త అంటూ ఏమీ లేదు, అందరం కేసీఆర్ టీమేనన్న మాజీ ఎంపీ.